అందరికీ నమస్కారం అండి. అవునను స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏంటి అంటే ప్రెగ్నెన్సీ 5th మంత్లో నేను చేసిన ఒక యాక్టివిటీ గురించి అన్నమాట. ఒక మెమరీగా ఉంటుందని చెప్పి నేను వీడియో చేసుకుంటున్నాను. ఇది ఏంటంటే మనకి మామూలుగా వాట్సాప్లో చాలా మెసేజెస్ ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయాయి కదా, అన్నీ సేవ్ చేసుకుని ఉండము. కొన్ని అప్పటికి వదిలేస్తాము మళ్ళీ, కానీ తర్వాత మళ్ళీ కావాలనుకుంటే రావు. కానీ యక్ష ప్రశ్నలు అని ఒక 72 ప్రశ్నలు ఉన్నాయి. అవి ఏంటి అంటే యమధర్మరాజు మారువేషంలో వచ్చి ధర్మరాజుని పరీక్షించడానికి అడుగుతాడనమాట. ఈ యక్ష ప్రశ్నలు అని నేను ఆ ప్రశ్నలు ఆ సమాధానాలు నేను సేవ్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కడుపుతో ఉన్నప్పుడు అవి చదువుదాము, ఎందుకంటే పిల్లలకి నేర్పడానికి కూడా అవసరం అవుతుంది అనుకుని నేను ప్రింట్అవుట్ తీసుకుని ఒక స్పైరల్ బైండింగ్ చేయించుకున్నాను. అంటే అస్తమాన ఫోన్లో చూస్తే స్క్రీన్ టైం కూడా పెరిగిపోతుంది కదా. ఇవి ఏంటి అంటే ఇవి ధర్మరాజుని అడిగాడు. ప్రశ్న సమాధానం, ఇందులో నాకేం సంబంధం లేదు. ఈయన అడిగిన ప్రశ్న ఆయన చెప్పిన సమాధానం మాత్రం నేను చెప్తాను. నా ప్రశ్నలు నా సమాధానాలు అయితే కాదు. ఇవి కొంచెం వాల్యూస్ కలిగి ఉన్నవి, పిల్లలకి నేర్పితే మంచిది అని నేను ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకుంటే మనం చదివితే వాళ్ళు కూడా ఒకసారి మనం 10 సార్లు చదివితే వాళ్ళు ఒకసారన్నా చదువుతారు కదా, అందుకోసం నేను పెట్టుకున్నాను అనమాట. 72 ప్రశ్నలు, వాటికి సమాధానాలు. సూర్యుడిని ఉదయింపచేయువారు ఎవరు? బ్రహ్మం. సూర్యుని చుట్టూ తిరిగేవారెవరు? దేవతలు. సూర్యుడిని అస్తమింపచేయునది ఏది? ధర్మం. సూర్యుడు దేని ఆధారంగా నిలిచున్నాడు? సత్యం. మానవుడు దేనివల్ల శ్రోత్రియుగుడుగు? వేదం. దేనివల్ల మహత్తును పొందును? తపస్సు. మానవుడికి సహాయపడినది ఏది? ధైర్యం. మానవుడు దేనివల్ల బుద్ధిమంతుడగును? పెద్దలని సేవించుట వలన. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? అధ్యయము వలన. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? తపస్సు వలన సాధు స్వభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధు స్వభావము సంభవించును. మానవుడు మనుషుడు ఎట్లవుతాడు? మృత్యుభయం వలన. జీవన్ స్మృతుడెవరు? దేవతలకు, అతిథులకు, పితృసేవకాదుకులకు పెట్టకుండా తినివాడు. భూమి కంటే భారమైందేది? జనని. ఆకాశం కంటే పొడవైనది? తండ్రి. గాలి కంటే వేగమైనది? మనస్సు. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనసుకి బాధ కలుగుతుందో, తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివానికి సజ్జనత్వం లభిస్తుంది. తృణం కంటే దట్టమైనది? చింత. నిద్రలో కూడా కన్నుమూయనది? చేప. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్ర విద్యచే. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? యజ్ఞం చేయడం వలన. జనించి ప్రాణం లేనిది? గుడ్డు. రూపం ఉన్న హృదయం లేనిది? రాయి. మానవుడు దుర్జనత్వం ఎలా వస్తుంది? శరణుజొచ్చిన వారిని రక్షింపకపోవడం వలన. అంటే మనల్ని రక్షించమని మనం వాళ్ళని వెళ్ళడిగితే రక్షించకుండా ఉండకపోతే. ఎల్లప్పుడూ వేగం కలిగేది? నది. రైతుకి ఏది ముఖ్యం? వాన. బాటసారికి, రోగికి, గృహస్థుకి, చనిపోయిన వారికి బంధువులు ఎవరు? స్వార్థం, వైద్యుడు, శీలవతి, అనుకూలవతి అయిన భార్య, సుకర్మ, వరుసగా బంధువులు. ధర్మానికి ఆధారం ఏది? దయాదాక్షిణ్యం. కీర్తికి ఆశ్రయం ఏది? దానం. దేవలోకానికి దారేది? సత్యం. సుఖానికి ఆధారం ఏది? శీలం. మనిషికి ఆత్మ ఎవరు? భార్య లేదా భర్త. అంటే భార్యకి భర్త, భర్తకి భార్య అని. మానవునికి జీవనాధారం ఏది? మేఘం. మనిషి దేనివల్ల సంతసించను? దానం. లాభాల్లో గొప్పది ఏది? ఆరోగ్యం. సుఖాల్లో గొప్పది ఏది? సంతోషం. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? అహింస. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? మనస్సు.
ఎవరితో సంధి శిథిలమవదు సజ్జనులతో. శిథిలమవడం అంటే పాడైపోవడం. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండిన ఏది యాగకర్మ. లోకానికి దిక్కెవరు సత్పురుషులు. అన్నోదకాలు వేణియందు ఉద్భవిస్తాయి భూమి ఆకాశమందు. అంతే కదా. అంటే మరి అంతే, భూమిలో అన్నం వస్తుంది, ఆకాశం నుంచి నీరు వస్తేనే కదా వస్తుంది. లోకాన్ని కప్పి ఉన్నది ఏది అజ్ఞానం. శ్రాద్ధ విధికి సమయం ఏది బ్రాహ్మణుడు వచ్చినప్పుడు. మనిషి దేనిని విడిచి సర్వజనాదుడు శోకరహితుడు ధనవంతుడు సుఖవంతుడు అగును. వరుసగా గర్వం క్రోధం లోభం తృష్ణ విడిచినచో శోకరహితుడు ధనవంతుడు సుఖవంతుడు అవుతాడు. తపస్సు అంటే ఏమిటి? తన వృత్తి కులధర్మం ఆచరించడం. క్షమ అంటే ఏమిటి? ద్వంద్వాలు సహించడం, ఏదన్నా భరించడం. సిగ్గు అంటే ఏమిటి? చేయరాను పనులంటే జడవడం. సర్వధనియుగనది వాడెవడు? ప్రియాప్రియాలు సుఖదుఖాలు సమంగా చూసేవాడు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. జ్ఞానం అంటే ఏమిటి? మంచి చెడులను గుర్తించగలగడం. దయ అంటే ఏమిటి? ప్రాణులన్నిటి సుఖము కోరడం. అర్జవం అంటే ఏంటి? సదా సమభావం కలిగి ఉండటం, అందరినీ సమానంగా చూడటం. సోమరితనం అంటే ఏమిటి? ధర్మకార్యములు చేయకుండుట. దుఃఖం అంటే ఏమిటి? అజ్ఞానం కలిగి ఉండటం. ధైర్యం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం. స్నానం అంటే ఏమిటి? మనస్సులో మాలిన్యం లేకుండా చూసుకోవడం. దానం అంటే ఏమిటి? సమస్త ప్రాణుల్ని రక్షించడం. పండితుడెవరు? ధర్మం తెలిసినవాడు. మూర్ఖుడెవడు? ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు. ఏది కాయం? సంసారానికి కారణమైంది. కాయం అంటే శరీరం. అహంకారం అంటే ఏమిటి? అజ్ఞానం. డంభం అంటే ఏమిటి? తన గొప్పతన చెప్పుకోవడం, డంబాలు. ధర్మం అర్థం కామం ఎక్కడ కలియును? తన భార్యలో తన భర్తలో. నరకం అనుభవించే వారెవరు? ఆశ పెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్ని ధర్మశాస్త్రాల్ని దేవతలని పితృదేవతల్ని ద్వేషించేవాడు, దానం చేయనివాడు. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? ప్రవర్తన మాత్రమే. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? మైత్రి. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు. ఎక్కువ మంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు? సుఖపడతాడు. ఎవడు సంతోషంగా ఉంటాడు? అప్పు లేనివాడు, తనకున్న దానితో తృప్తి చెందేవాడు సంతోషంగా ఉంటాడు. ఏది ఆశ్చర్యం? ప్రాణులు ప్రతిరోజు మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాడనుకోవడం. లోకంలో అందరికన్నా ధనవంతుడు ఎవరు? ప్రియము అప్రియము సుఖము దుఃఖము మొదలైన వాటిని సమంగా చూసేవాడు. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? నిందాస్తుతులందు శీతోష్ణులందులు కలిమిలేమి ఎందులు సుఖదుఖాలు ఎందు సముడై లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడచి అరిషడ్వర్గాలను జయించి స్థిరబుద్ధి కలవాడు ఎవరైతే ఉంటాడో వారిని స్థితప్రజ్ఞుడు అంటారు. చాలా కొత్త విషయాలు తెలిసే కదండి. ఈ 72 ప్రశ్నలు ధర్మరాజును అడిగితే ధర్మరాజు చెప్పిన సమాధానాలు ఇవి పిల్లలకి నేర్పుదాం అనుకుని నేను ప్రింట్అవుట్ తీసుకుని వీడియో చేశాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు ఏమనిపించే ఒక కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో చూసేవాళ్ళు ఒకసారి ప్రెగ్నెన్సీ సిరీస్లో యాక్టివిటీస్ వీడియోస్ కానీ వేరే వీడియోస్ కానీ చూసి మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.